నగరాలకు మీ అందమైన రోడ్లకు మేమే వ్యతిరేకం కాదు. కానీ మా బతుకులు సిద్ధం చేసి రంగుల ప్రతిపాద్యాన్ని ఆవిష్కరిస్తారంటే కూడా సిద్ధంగా లేదు ఉండేది. మేము వివరిస్తే అధికారం వచ్చిన 10 రోజుల్లోనే కేసీఆర్ కుటుంబం అంతా జైల్లో ఉండాలి కదా. వాళ్ళు చేసిన తప్పిదాలకు, వాళ్ళు చేసిన లూటికి విత్ ఇన్ ది ఫ్రేమ్ రూల్స్ లోపల లీగల్ ప్రొసీజర్ ప్రకారం చర్యలు ఉంటాయి. తప్పు చేసిన వాడికి కూడా పనిష్మెంట్ ఇవ్వద్దంటే ఎట్లా? వాళ్ళతో నిద్రించి వాస్తవంగా మూసీ ప్రక్షాళన అవసరమా, అక్కడ ఉన్నటువంటి మూసీ మీద ఉన్నటువంటి పరిస్థితులన్నీ అనుకూలంగా ఉన్నాయా లేదా అని తెలుసుకొని వస్తే తప్పులేదు. కానీ కేవలం ఈ రోజు ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి నిర్ణయాన్ని అడ్డుకోవడమే లక్ష్యంగా పోవడం తప్పంటున్నాను. ఈ రోజు ఇదే సబర్మతి దగ్గర ఈ ఒక్క ఇల్లు తీయకుండా ఆడ ప్రక్షాళన జరిగిందా? ఇది తప్పుడు కార్యక్రమం అని చెప్తా ఉన్నాం. రాజకీయం మానుకోండి, మీరు సాధనైతే నిధులు తీసుకొచ్చి ఈ కార్యక్రమం గొప్పగా చేసేలాగా అందరూ సహకరించాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం. ఇదిగో నేను అంటున్నా, ప్రధానమంత్రి గారు అన్నారు మొదలు RRR అని ఆ మధ్యన సినిమా వచ్చింది, నాటు పాటు ఉన్నది యాద కింద. అట్లాగే ఈయన కూడా నాటు కొడుతున్నాడు. ఆ RRR కలెక్షన్ కంటే ఈయన RR కలెక్షన్ ఎక్కువైపోయింది అని ప్రధానమంత్రి గారు స్వయంగా చెప్పినారు. తెలంగాణలో ఎంతో మంది అమరవీరుల త్యాగఫలం శవాల మీద నేరలేరక తిన్న మీరు ఇవాళ ప్రజా పరిపాలన నాయకుని ఇవాళ మీరు రాబందు అనే నైతిక ఎక్కడిది అనేది ఇవాళ కేటీఆర్ను ప్రశ్నిస్తా ఉన్నాను. కేటీ రామారావు అనే వ్యక్తి టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, వర్క్ లేని ప్రెసిడెంట్ అయిపోయినాడు. ఈజ్ నామకే వస్తే ఈజ్ వర్కింగ్ ప్రెసిడెంట్, బట్ దేర్ ఈజ్ నో వర్క్ ఆఫ్టర్ అసెంబ్లీ అండ్ పార్లమెంట్ ఎలక్షన్. నువ్వు సొంత కుటుంబాన్ని పట్టించుకున్నప్పుడు నువ్వు ప్రజలకు ఏం చేస్తావు, నువ్వు జిల్లాకి ఏం న్యాయం చేస్తావు? ఏమనంటే 30 ఏళ్ల సీనియర్ని నేను, పట్నం ఫ్యామిలీ అంటావు. యాడుంది నీ పట్నం ఫ్యామిలీ అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా. అక్రమాలను ఎదిరించడంలో ఆయన ఒక బలమైన స్ఫూర్తి. సనాతన ధర్మాన్ని ఏ మాత్రం భయపడకుండా పరిరక్షించడంలో బాలాసాహెబ్ ఠాక్రే గారు ఒక స్ఫూర్తి. గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చి ఉన్న ఇళ్లలో 2,38,360 ఇళ్లను క్యాన్సిల్ చేసి కేవలం 2,61,640 ఇళ్లు మాత్రం ఉంచారు. ఎస్సీలు, నా బీసీలు, నాయవాళ్ళు ఓరి నాయనో ఎన్ని మాటలు చెప్పి ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత అధ్యక్ష 2,38,300 ఇళ్లని రాయలసీమ సాగునీటి ప్రాజెక్టులు ఎక్కడ వేసిన గొంగలే అక్కడే అన్న చందంగా మారిపోయినాయి. ప్రధానంగా పురోగతి లేకపోగా అత్యంత వివాదాస్పదంగా మార్చాడు జగన్మోహన్ రెడ్డి. ఆనాడు స్థానిక సంస్థల వ్యవస్థలో ఉన్నటువంటి సర్పంచులు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, జడ్పీటీసీలు అత్యధిక శాతం వైసీపీ వాళ్ళే ఉన్నారు. తలలు పట్టుకున్నారు. ఎందుకు గెలిచామని బాధపడ్డారు. ఇవాళ సంతోషపడతా ఉన్నారు. ఏదో ఒక డైవర్షన్ తీసుకొని వచ్చి మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి సర్వ వ్యవస్థల్ని ఆంధ్ర రాష్ట్రంలో ఛిద్రం చేశారు అని చెప్పడానికి, ఉపయోగించడానికే సరిపోయింది. వరదల పేరు చెప్పి కొన్ని 100 కోట్ల రూపాయలు ఎట్లాగా చందాల రూపాయన కలెక్షన్ చేశారు. దాన్ని ఏ రకంగా ఖర్చు పెట్టారు, దాంట్లో ఏ రకంగా డబ్బులు పక్కదారి పట్టించారు అనేది అందరికీ తెలిసిపోయింది.